అవునా? రవి జాబ్ మానేసి 1 ఇయర్ అవుతుందా? అవును, నిజమే, ఆఫీస్ డాష్బోర్డ్ లో కూడా చూసి కన్ఫర్మ్ చేసుకున్నా అన్నాడు ప్రతాప్. ఇప్పుడు ఏం చేద్దాం అక్కా అని శ్రీను అడగగా, రమ్య, మనం ముందు వైజాగ్ వెళ్లి శ్రావణి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. శ్రావణి దొరికితే ఉన్న ప్రశ్నలు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది అంటుంది. వెంటనే సృజన్, అయితే నేను వైజాగ్ వెళ్లి శ్రావణి ఎక్కడ ఉందో తెలుసుకుంటా అనగానే సునీత, నేను కూడా వస్తా నీతో అని చెప్పగానే సరే అంటాడు సృజన్. మేము వైజాగ్ వెళ్లి శ్రావణిని కనిపెట్టి తీసుకుని వస్తాం. ఈలోపు నువ్వు శ్రీను ప్రతాప్ దగ్గరికి వెళ్లి అస్సలు రవి జాబ్ ఎందుకు మానేశాడు, మానేసి ఏం చేసేవాడు, ఇంకా రవి ఉండే అపార్ట్మెంట్ కి వెళ్లి అక్కడ రవి గురించి ఎంక్వైరీ చేయండి అని సునీత రమ్యతో చెప్తుంది. సునీత, సృజన్ నెక్స్ట్ ట్రైన్ కి వైజాగ్ కి, రమ్య, శ్రీను నెక్స్ట్ బస్సుకి హైదరాబాద్ కి బయల్దేరుతారు. వైజాగ్ చేరిన సునీత సృజన్ శ్రావణి కనపడటం లేదు అని తన ఫోటో ఇంకా డీటెయిల్స్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ డే సృజన్ కి ఎస్ఐ కాల్ చేసి ఈ అమ్మాయి 3 days బ్యాక్ చనిపోయిందని, ఎక్కడ కంప్లైంట్ రిజిస్టర్ అవ్వలేదని, అన్ఐడెంటిఫైడ్ బాడీగా గుర్తించి క్రైమేషన్ కంప్లీట్ చేశాం అని చెప్పారు.